ఇంకో పెద్ద తప్పు మన వాళ్ళు చేసేదేంటంటే, భగవంతుని ముందు నిల్చొని కళ్ళు మూసేసుకుంటారు. రెండో ప్రశ్న భగవంతుడితో బిజినెస్. హ్మ్. ఇది చాలా బాధ కలుగుతుంది స్వామి. అది ఎలా అంటే, మన అమ్మానాన్నలతో వ్యాపారం చేయటమే. ఒక భక్తుడిని తోసేసి, భగవంతుని యొక్క దర్శనం చేసుకోవటం లాంటి ఒక అపాయం మనకు లేదండి. నమస్కారం. స్వైరాలాపం అనే ఈ చర్చాగోష్ఠికి మీ అందరికీ స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. ఈరోజు నిత్యం మనం వీడియోలు చేసినట్లుగా ఒక గంట సేపు మన వీడియో ఉండదు. కొంచెం సేపట్లోనే ఒక 2, 3 టేక్ అవేస్ ముఖ్యమైనటువంటి విషయాల్ని అందరికీ తెలియజేయడం కోసం నేడు మనం స్వామిని ప్రార్థించాం. అయితే స్వామి ద్వారా ఆయా విషయాలను మనం తెలుసుకుందాం. డైరెక్ట్‌గా విషయంలోకే ప్రవేశిద్దాం. స్వామి అడియన్ రామానుజదాస్. అడిగేద్దాం. స్వామి నేడు అత్యంత ముఖ్యమైనటువంటి ఒక 2, 3 విషయాల గురించి చర్చించడానికి మిమ్మల్ని ప్రార్థించాం స్వామి. హ్మ్. అందులో మొదటి విషయం, దేవాలయానికి నిత్యం ఎవరో ఒకళ్ళు ఏదో ఒక భక్తుల దేవాలయానికి వెళుతూ ఉంటారు. హ్మ్. అయితే దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవాలయాన్ని ఏ విధంగా దర్శించాలి? దేవాలయంలో ఫస్ట్ ప్రవేశించేటప్పటి నుంచి ఏ మానసిక దృష్టితో దర్శనం చేసుకోవాలి అని అడుగుదామని హ్మ్. ఆలోచన. సరే అండి. చాలా మంచి ప్రశ్న ఇది. ప్రాక్టికల్ అయిన ప్రశ్న. హ్మ్. అందరూ మొదటి విషయం పక్కనుండే దేవాలయాలకు వెళ్ళాలి. హ్మ్. ఇప్పుడు వాళ్ళ సంప్రదాయానికి తగినట్లుగా వాళ్ళు ఎక్కడ వెళ్ళవచ్చునో అక్కడక్కడ వెళ్ళాలి. దేవాలయాలే మన సంప్రదాయాన్ని, మన ధర్మాన్ని కాపాడేవి. హ్మ్. అందుకని మందిరాలను దర్శించుకోవడం చాలా ముఖ్యము. పక్కనుండేటువంటి మందిరాలకు వెళ్ళి అక్కడ సేవను అందించటము. అది ఎలాంటి సేవైనా అయ్యుండొచ్చు. ఆర్థిక సేవ అయ్యుండొచ్చు. శారీరక సేవ అయ్యుండొచ్చు. అక్కడ వెళ్ళి ఏదో స్తోత్రాలు చెప్పటం, వాచిక సేవ అయ్యుండొచ్చు. ఏదో సేవలను అందించాలి. ఇది ఒక్కొక్క సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తి కూడా చేయవలసిన విషయం. హ్మ్. సరే మందిరానికి వెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళేటప్పుడు మేము రోజూ వెళ్ళమేమో అప్పుడప్పుడు వెళ్తాం అనుకున్నారనుకోండి. ఎలా వెళ్ళాలి అంటే మొదట ఫిజికల్ అంశాలను చూద్దామండి. హ్మ్. సాధారణంగా ఇప్పుడు మనం ఉండేది శ్రీరంగంలో. శ్రీరంగం ఎంత పెద్ద దేవాలయమో అందరికీ తెలుసు. అలాంటి దేవాలయానికి వచ్చేటప్పుడు ఏం చేయాలి అంటే, వచ్చామా నేరుగా భగవంతుడిని దర్శించుకున్నామా, వెళ్ళిపోయామా అని కాకుండా, ఇక్కడ ఇంత పెద్ద కోయిలుందంటే చుట్టుపక్కల ఎంతోమంది భక్తులు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు. అప్పుడేం చేయాలంటే వాళ్ళను సంప్రదించాలి. హ్మ్. వాళ్ళను వెళ్ళి సేవించాలి. భగవంతుని కన్నా కూడా భక్తులు ముఖ్యము అనేది మన సంప్రదాయం. అలాంటప్పుడు వాళ్ళను సేవించుకోవాలి. మరొకటేంటంటే దర్శించటానికి వెళ్ళేటప్పుడు అలాంటి పెద్దల్ని ఎవరైనా తీసుకువెళ్లారనుకోండి హ్మ్. చాలా మంచిది. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు ఒక పెద్ద దేవాలయానికి వెళ్తున్నారు మీరు. అక్కడ ఎన్నో విశేషాంశాలుంటాయి. మనం అలా లైన్‌లో వెళ్లి భగవంతుడిని సేవించుకొని రావటం అది ఎలాగో జరుగుతుంది. హ్మ్. కానీ పెద్దవాళ్ళను, విషయం తెలిసిన వాళ్ళను అంటే పెద్దవాళ్ళంటే మందిరంలో ఉండేవాళ్ళు. దాంతో సంబంధపడి ఈ ఊర్లో ఉండేవాళ్ళు. వాళ్ళతో పాటు వెళ్ళామంటే వాళ్ళు చూపిస్తారు. "ఈ స్తంభం చూసావా? దీనికి ఈ అర్థం ఉంది. ఇక్కడ హ్మ్. ఈ రాజు ఉన్నాడా? ఈ రాజు ఈ పని చేశాడు. ఈ హ్మ్. స్తంభంలో కనబడే ఈ రాజు. ఈ సన్నిధి ఉన్నదా? ఇక్కడ ఇలా జరుగుతుంది." అని వాళ్ళు ఎన్నో విశేషాంశాలు తెలుపుతారు. ఇప్పుడు ఒక శ్రీరంగం లాంటి క్షేత్రం తీసుకున్నారంటే 50 కన్నా ఎక్కువ సన్నిధులున్నాయి ఇక్కడ. హ్మ్. ఒక్కో గోపురానికి ఒక్కో విశేషం ఉంది. హ్మ్. ఒక్కో మండపానికి ఒక్కో విశేషం ఉంది. ఇక్కడ రంగనాథ స్వామి ఎప్పుడు వేంచేస్తారు అని ఒక్కో విశేషం ఉంటుందనమాట. ఆ విశేషాలన్నిటిని కూడా తెలుసుకోవాలి మనం. వెళ్ళామా ఏదో వెళ్ళి భగవంతుడా దర్శించుకున్నామా వచ్చేసామా కానీ మ్యూజియం కాదండి ఇది. హ్మ్. అలా చూసి రావటానికి హ్మ్. అక్కడ ఒక పెద్దవాళ్ళు విషయం తెలిసిన వాళ్ళతో వెళ్ళటం అనేది చాలా మంచిది. ఆ పని అందరూ కూడా చేయాలి. ఆయా దేవాలయాల్లో ఎక్కడ వాళ్ళు ఉంటారో వెళ్ళటం. ఆ దేవాలయంలో ఉండేటువంటి విశేషాంశాలు తెలుసుకోవటం. హ్మ్. దానికైనా ప్రయత్నం చేయాలి. చివరికి దేవాలయం అనేది జ్ఞానాన్ని ఇవ్వటం కోసం ఉండేటువంటి ఒక ప్రదేశము కూడా. దర్శనం కలుగుతుంది. జ్ఞానాన్ని కూడా అక్కడ సంపాదించాలి. అక్కడ ఆ భగవంతుడు ఏం చేస్తున్నాడు? ఎందుకని వచ్చారు? అక్కడ ఎవరైనా మహర్షి తపస్సు చేసి, ఆ మహర్షికి భగవంతుడు ప్రత్యక్షమయ్యాడా? ఎన్నో రకరకాల చరిత్రలు హ్మ్. ఉంటాయన్నమాట. వాటన్నిటిని కూడా తెలుసుకోవాలి. అవి తెలుసుకోవాలంటే ఇలాంటి ఒక వ్యక్తి పక్కన ఉంటే కానీ హ్మ్. జరగదు. హ్మ్. అలా వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే ఒక్కో దేవాలయంలో ఒక్కో సంప్రదాయం ఉంటుందండి. హ్మ్. ఇక్కడ ఇలా దర్శించాలి, ఇక్కడ ఇలా నమస్కరించాలి అని. ఒక శ్రీరంగం తీసుకున్నారనుకోండి, సాధారణంగా విదేశాల్లో ఒక ధ్వజస్తంభం ఉందనుకోండి. హ్మ్. ఒక మందిరంలోకి ప్రవేశించాలంటే మొదట కనబడేది ధ్వజస్తంభం. ధ్వజస్తంభం లేని చోట్ల కూడా బలిపీఠం ఉంటుంది. అవును. బలిపీఠం లేకుండా అయితే మందిరం ఉండదు. అక్కడ ఏం చేస్తారు అంటే, ఇప్పుడు మన మందిరంలోకి ప్రవేశిస్తున్నాం. మన ఎడమ వైపు, మన ఎడమ వైపు మనం ఉండి ధ్వజస్తంభానికి నేరుగా అంటే ఒక ఒక పక్క నుంచి
నేరుగా కాదు. ఒక పక్క నుంచి ఇప్పుడు నేరుగా వెళ్ళాము. ఎడమ వైపు తిరిగాము. అక్కడ సాష్టాంగ నమస్కారం చేయాలి. హ్మ్. ఇది సాధారణంగా. కానీ ఇప్పుడు శ్రీరంగంలో ఇక్కడ సంప్రదాయం ఏంటి అంటే ధ్వజస్తంభానికి కుడివైపు నమస్కరించాలి. హ్మ్. అలా కాకుండా ఇంకొన్ని చోట్ల నమస్కరించాలి అని ఒక సంప్రదాయం ఉందన్నమాట. ఇప్పుడు అలాంటి విషయం మనకెలా తెలుస్తాయి? ఆ పెద్దవాళ్ళ ద్వారా పెద్దవాళ్ళ ద్వారా తెలుస్తాయి. అందుకని ఒకటి అది చేయటం మంచిది. అలా చేయకపోయినా సరే ఒక ధ్వజస్తంభం ఉంది అంటే ఆ ధ్వజస్తంభంలో సాష్టాంగ నమస్కారం చేసి లోపలికి వెళ్ళాలి. హ్మ్. ఇప్పుడు ఇక్కడ నమస్కరించాం కదా! అక్కడ నమస్కరించామంటే ఆ దేవాలయాన్ని మొత్తం నమస్కరించేసాం. అడిగారు. అలా నమస్కరించి లోపలికి వెళ్ళాలి. ఎంతవరకు వీలైతే ప్రదక్షిణంగా లోపలికి హ్మ్. వెళ్ళాలంటారు. అలా వెళ్ళి లోపలికి ఇప్పుడు కొన్ని చోట్ల పెద్ద పెద్ద లైన్‌లుంటాయి. మనం ప్రదక్షిణం అనుకున్నాము. వాళ్ళు ఏ లైన్‌లో పెట్టారో ఆ లైన్‌లో వెళ్ళాల్సుంటుందనుకోండి. వీలైనంత వరకు అలా వెళ్ళాలి. లోపలికి వెళ్లి దర్శించాలి. అక్కడ కూడా దర్శించేటప్పుడు కొందరు ఏం చేస్తారంటే మూలస్థానం గర్భగృహానికి నేరుగా బయట అలా సాష్టాంగ నమస్కారం చేస్తారన్నమాట. అక్కడ చేయరారు. హ్మ్. అంటే ఒక్కో దేవాలయం నియమాలు మారుతాయి కానీ సాధారణంగా అలా చేస్తే ఏమవుతుందంటే అక్కడ దర్శించే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అక్కడ వాళ్ళకి ఇబ్బంది కలిగించేటట్లు మనం అక్కడ చేయకూడదు. అక్కడ వెళ్లి దర్శించుకోవాలండి. ఇంకో పెద్ద తప్పు మన వాళ్ళు చేసేదేంటంటే భగవంతుని ముందు నిల్చొని కళ్ళు మూసేసుకుంటారు. హుహు. అక్కడొచ్చాము. అక్కడ భగవంతుని దర్శనం కోసం వచ్చాం మనం. అక్కడ భగవంతుని యొక్క అవయవాలన్నిటినీ సేవించుకోవాలి. ముఖ్యంగా శ్రీచరణార విందాలను సేవించుకోవాలి. పాదాలను సేవించుకోవాలి. ఆ భగవంతుని యొక్క సౌందర్యాన్నంతా కూడా మన మనస్సులోకి తీసుకురావాలి మనం. అందుకని అక్కడికి వెళ్ళిపోయి కళ్ళు మూసుకోవటం అక్కర్లేదు. మీరు ధ్యానం చేయాలా, భగవంతుని బాగా దర్శించుకొని, బయటికొచ్చి ఒక మండపంలో కూర్చొని ధ్యానం చేయండి. ఎవ్వరు వద్దనరు. హ్మ్. చేయాల్సిందే చేయండి. ఎవరు వద్దనట్లేరు. కానీ భగవంతుని ముందు నిల్చొని కళ్ళు మూసుకోకండి. ఒక క్షణం దర్శనం దొరికినా ఆ క్షణం అక్కడ వ్యర్థం కాకూడదు. వృథా కాకూడదు. అందుకని అక్కడ నిల్చొని బాగా దర్శించుకోండి. ఎవరెవరు ఉన్నారక్కడ. ఇప్పుడు కొన్ని దివ్య దేశాల్లో, కొన్ని మందిరాల్లో క్రౌడ్ ఎక్కువుంటుంది. గుంపు ఎక్కువుంటుందనమాట. అలా కాకుండా ఎన్నో మందిరాలున్నాయండి. అక్కడ మీరు వస్తే రండి, రండి అని స్వాగతం పలుకుతారు మీకు. మీరక్కడ అరగంట ఉన్నా సరే మిమ్మల్ని దర్శించడానికి వదిలేస్తారు. అలాంటి దివ్య దేశాలు ఎన్నో ఉన్నాయి. అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి అర్చకులను అడగండి. ఇక్కడ విషయం ఏంటి? విశేషం ఏంటి? అసలు ఇక్కడ భగవంతుని పేరేంటి? పక్కనుండే వాళ్ళెవరు? కొన్ని చోట్ల ఎంతోమంది పరివారాలతో భగవంతుడుంటాడు. అంటే వాళ్ళందరి గురించి తెలుసుకోండి. ఆ విమానం ఏంటి? ఇక్కడుండే పుష్కరిణి ఏంటి? ఇక్కడుండే స్థలవృక్షం ఏంటి? ఆ విషయాలన్నింటినీ కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు దివ్య దేశాలు, వైష్ణవ దివ్య దేశాలనుకోండి. ఆళ్వార్లు మంగళాశాసనం చేసుంటారు. ఏ ఆళ్వారొచ్చారు? ఏమని మంగళాశాసనం చేశారు? విశేషాలేంటి? ఇవన్నీ తెలుసుకోవాలి. భగవంతుడిని బాగా దర్శించుకోవాలి. భగవంతుని ఒక్కొక్క అవయవాన్ని ఒక చోట అభయహస్తంతో ఉంటాడు. ఒక చోట వరదహస్తంతో ఉంటాడు. హ్మ్. ఒక చోట ఆహ్వాన హస్తంతో ఉంటాడు. హ్మ్. ఇలా రకరకాల ముద్రలు అవి ఉంటాయి. వాటన్నీ తెలుసుకోవాలన్నమాట. అందుకని అక్కడికి వెళ్ళిపోయి కళ్ళు మూసుకున్నాం అనుకోండి ఏముండదు. ఆ కళ్ళు మూసుకోవడం మనం ఇంకెక్కడైనా కూడా చేయవచ్చు. లేదు మందిర ప్రాంగణంలో చేయవచ్చును. గర్భగృహంలో చేయకండి హ్మ్. అని ఇది ముఖ్యమైన విషయం అన్నమాట. ఇలా దర్శించుకోవాలి. ఎందుకు దాసుడు ఫస్ట్ పాయింట్ చెప్పానంటే ఒక్కో చోట ఒక్క విశేషం ఉంటుంది. దాసుడు ఏమని చెప్తాను? మందిరానికి వెళ్తే సాధారణమైన కొన్ని నియమాలు చెప్పవచ్చు కానీ, ఆ మందిరానికి ఉండే విశేష నియమాలను అక్కడుండేవాళ్ళే చెప్పగలరు. హ్మ్. ఇప్పుడు సింహాచలం వచ్చాననుకోండి, మీతో వస్తే మీరు చెప్తారు. స్వామి ఇక్కడ నమస్కరించాలి, ఇక్కడ చేయాలి. దాసుడికి తెలీదు. అవును. అంతే కదా! క్షీణంగా వచ్చానంటే నేను చెప్తానేమో. హ్మ్. సో, అక్కడ ఉండేవాళ్ళని సంప్రదిస్తే చాలా మంచిది. మరొక విషయం ఏంటంటే, మందిరానికి వెళ్ళేటప్పుడైనా సాంప్రదాయిక వస్త్రాలను ధరించి వెళ్ళండి. హ్మ్. నుదుట బొట్టు పెట్టుకొని వెళ్ళండి. హ్మ్. మనం ఇప్పుడు వైష్ణవులైతే ఉరుసబుడ్డం ధరిస్తాం. ఇంకొందరైతే వాళ్ళకి తగిన ఆహ్, వస్త్రధారణ కానీ ఏదో చేస్తారు. దేవాలయానికి వెళ్ళేటప్పుడైనా చేయండి. దాసుడేమంటాను ఎప్పుడు మనం ధరించాలండి. సనాతన ధర్మంలో నాకు తెలిసినంత వరకు అన్ని సంప్రదాయాల్లోనూ నుదుట బొట్టును పెట్టుకోవటం. అది ఎటువంటిదైనా సరే పెట్టుకోవటం అనేదైతే ఉంది. ఉంది. సో, అది ఖచ్చితంగా అందరూ పెట్టుకోవాలి. దాంట్లో సిగ్గుపడటానికేముందండి? హ్మ్. మన దేశం. మన దేశంలో మనము మన సాంప్రదాయానికి అనుగుణంగా ప్రవర్తించటంలో మనకేమి ఇబ్బంది? మనమే ఆలోచిస్తే ఇంకేముంటుంది? అందుకని ఎప్పుడు పెట్టుకోండి. అదే, అదే మార్గం. లేదు మందిరానికి వెళ్ళేటప్పుడైనా పెట్టుకోండి. అది చెప్పడానికి దాసుని కొంచెం ఒకలా ఉందన్నమాట. కష్టంగానే ఉంది. కానీ అలా అయినా చేయండి. అది ఒక చాలా ముఖ్యమైన అంశం అండి. సాంప్రదాయక వస్త్రాలు ధరించండి. ధోతి ధరించండి. చీరలు కట్టుకోండి. అక్కడికెళ్ళినా కూడా మళ్ళీ ఆ షర్టు, ప్యాంట్ ఎందుకండి? మనవి కావవి. మనకు ఎప్పుడు ఇప్పటిదాకా దాసుకి తెలిసి గ్రామాల్లో కూడా పెద్దవాళ్ళు ఇప్పటిదాకా కూడా
ధోతి ధోతి ధరిస్తున్నారు. కట్టుకుంటారు. ధోతి హ్మ్. కట్టుకుంటారు. అదే మనకు అందరికీ కూడా దీంట్లో జాతి, కుల, మతభేదం వదిలేయండి. హ్మ్. జాతి, కుల భేదాలేం లేవనమాట. అందరికీ ఈ సాంప్రదాయక వస్త్రాలు. ఆ వస్త్రాలను ధరించి వెళ్ళాడు. అప్పుడైనా సరే దాసు చూస్తూ ఉంటారు మందిరంలో లక్షల మంది వస్తూ ఉంటారు. మందిరంలో కూడా వాళ్ళను చూస్తే వీళ్ళు సనాతన ధర్మాన్ని చెందిన వాళ్ళని చెప్పడానికి లేదు. చూస్తే అంత పాశ్చాత్య దుస్తులే కదా! అలా చూసేసరికి మందిరంలో ఇలా రావటం అనేది కూడదు. అక్కడొచ్చేటప్పుడైనా సాంప్రదాయిక పద్ధతిలో అందరూ కూడా రావాలి అని ఇదంతా కూడా ఫిజికల్ అంశాలనమాట. మతాన్ని పక్కన పెట్టండి అన్నారు కదా స్వామి. అయితే ఇతర మతస్థులు వారి వారి పుణ్యక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో, వారి స్థలాలు ఈ ఇతర అరేబియన్ కంట్రీస్‌లో ఉన్నటువంటి స్థలాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు ధోతి ధరిస్తున్నారు స్వామి అక్కడ. హ్మ్. వాళ్ళ ఆచారంలో ధోతి ధరించి వాడు దర్శనానికి అక్కడ వాళ్ళ లుంగియా? లుంగీ లాంటిదో, ధోతి లాంటిదో ధరించి వాళ్ళక్కడికి వెళుతున్నారు స్వామి. హ్మ్. మన దగ్గరకొచ్చేసరికి షార్ట్స్ వేసుకోనో, లేకపోతే ఇటువంటి అటువంటి ఫారెన్ కల్చర్‌ని మన వాళ్ళిక్కడ హ్మ్. తీసుకునే పరిస్థితి ఏర్పడింది అవును. స్వామి. అది కొన్ని ఆలయాల్లో వాళ్ళు నియమాలు పెడితే హ్మ్. మళ్ళీ దాన్ని వ్యతిరేకించి ఆ నియమాలను పాట్ తీసేయటం. హ్మ్. అంటే ఈ ఆహ్, స్త్రీలు ఇలాగే రావాలి అంటే వెంటనే ఆ మహిళా సంఘాలవి వచ్చేసి హ్మ్. సరే అండి. అందుకని దేవాలయాల్లో వాళ్ళు ఇలాగే రావాలి అని చెప్పకపోయినా హ్మ్. మనం వెళ్తే మనల్ని ఎవరు ఆపుతారు? అంతే కదా! హ్మ్. వాళ్ళు నియమాలు పెట్టలేరు. మహిళా సంఘాలొస్తున్నాయి, అవొస్తున్నాయి, ఇవొస్తున్నాయి. వాళ్ళకేదో ఇబ్బందులున్నాయి. హ్మ్. వాళ్ళు పెట్టట్లేదు. మనమే వెళ్ళాలి. హ్మ్. మనం వెళ్తే మనల్ని ఎవరైనా ఆపుతారా? లేదు. ధోతితో వెళ్తే ఎవరైనా గుడిలోకి రాకూడదంటారా? లేదు. మనమే కదా వెళ్ళాలి. అందుకని ఆ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలండి. అదొకటి. హ్మ్. అయితే ఇది మొదటి ప్రశ్న అయింది స్వామి. రెండో ప్రశ్న చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న స్వామి. అయితే ఇప్పటిదాకా కాయికంగా, శారీరకంగా మనం దేవాలయంలోకి ఎలా వెళ్ళాలి, దర్శనం ఎలా చేసుకోవాలి ఇవన్నీ మీ ద్వారా తెలుసుకున్నాం స్వామి. రెండో ప్రశ్న భగవంతుడితో బిజినెస్. హుహు. ఇది చాలా బాధ కలుగుతుంది స్వామి. అడగాలంటేనే బాధ కలుగుతోంది. దేవాలయంలో భగవంతుడి దగ్గరికి వెళతారు స్వామి. వెళ్ళిన తర్వాత అక్కడ పాపం భగవంతుడికి ఆరాధన చేసేటువంటి ఒక అర్చకుడు వీళ్ళకి దర్శనం ఇస్తాడు. ఇచ్చిన తర్వాత బయటేదో అష్టోత్తరానికో, లేకపోతే గోత్రనామ పూజకో ఒక టికెట్ పట్టుకొని రూ. 5, రూ. 10 టికెట్ తీసుకొని లోపలికి వెళతారు స్వామి. అక్కడ కనీసం 20 మంది గోత్రాలు చెప్పాలి స్వామి వీళ్ళు. హ్మ్. లేదు గోత్రం ఒకళ్ళదైనా 20 పేర్లు చెప్పాలి స్వామి. దంపతులు ఇద్దరి పేర్లు చెప్పి కుటుంబం అందరూ వచ్చేటట్లుగా సంకల్పం చెప్తే వీళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు స్వామి. హ్మ్. పిల్లలు, మనవలు, వాళ్ళ పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది స్వామి. ఒక 7 జనరేషన్‌ల వరకు కావాలంటే 7 జనరేషన్‌లు అర్చకుడు చెప్పాలి స్వామి. చెప్పకపోతే గొడవ స్వామి. ఇప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళి, ఇలా మనం నోట్ చేసుకోవాలి. అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకం పెట్టకపోతే ఏదైనా అవుతుందా? మీరే ప్రశ్నలో జవాబు పెట్టేసారని అనుకుంటున్నాను. మనము వెళ్ళేది భగవంతుడిని దర్శించుకోవటం కోసం. మనము పెరుమాళ్ళను చూసామా? ఆ పెరుమాళ్ళు మనల్ని కటాక్షించారా? అంతే. దానికోసమే మనం వెళ్తున్నాం. సాధారణంగా మన తండ్రికి తెలీదేంటి? మన తల్లికి తెలీదేంటి? హ్మ్. మనకేం కావాలో, ఏం కూడదో వారికి బాగా తెలుసు. మీకు బాగా కష్టంగా ఉందా? వెళ్ళి అక్కడొక ప్రార్థన జేసుకోండి. అయ్యా కొంచెం చూసుకోవయ్యా అని చేసుకోండి. మనం చేసే ఆ ప్రార్థనను, మన దీన దశను చూసి భగవంతుడు ఇంకొంచెం త్వరగా కార్యం చేయవచ్చును. హ్మ్. అందుకని ప్రార్థించుకోండి. వైష్ణవ సంప్రదాయంలో స్ట్రిక్ట్‌గా చెప్పాలంటే ఆ ప్రార్థన కూడా చేయొద్దు హ్మ్. అంటారు. హ్మ్. ఇంకే ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. సరే అంతగా మాకింక నిష్ట రాలేదు అనుకున్నా సరే ఏదో ప్రార్థన చేయవచ్చును. చేయవచ్చునని దాసుడు చెప్పలేను. వైష్ణవ సంప్రదాయంలో స్ట్రిక్ట్‌గా ఏ ప్రార్థన చేయరాదు. ప్రార్థన అంటే చేయొచ్చు. అయ్యా నిత్య సేవ నాకు ఇవ్వు. నీ మీద భక్తి ఇవ్వు. నీ గురించిన జ్ఞానాన్ని ఇవ్వు. మిగతా విషయాల్లో వైరాగ్యాన్ని ఇవ్వు. ఇలాంటి ప్రార్థనలు చేయవచ్చు కానీ, మిగతా లౌకిక ప్రార్థనలు చేయరాదు. సరే చాలా కష్టం ఉంది. అంటే దానికోసం అని ఎళ్లి భగవంతుని వద్ద ఒక విన్నపం జేసుకోవచ్చు. అది మన కోసం కాదు ఇంకెవరి కోసం అయితే చేసుకోవచ్చు. అది. హ్మ్. నేను నా కోసం ప్రార్థించుకుంటా వారు కొంచెం బాగుండాలి అని ప్రార్థించుకుంటే అది ఎవరైనా చేయొచ్చు. ఎప్పుడైనా చేయొచ్చు. అలా చేసుకోవచ్చు. అంతేకానీ అక్కడికి ఎళ్లి నేనేదో ఇస్తేనే భగవంతుడు చేస్తాడు అనుకోవడం తప్పండి. అది ఎలా అంటే మన అమ్మానాన్నలతో వ్యాపారం చేయటమే. మీ అమ్మగారి వద్దకు వెళ్ళి, "అమ్మా ఈరోజు నేను నీకో రూ. 100 ఇస్తానే నాకు పూరి చేసి పెట్టు" అంటే ఏమంటుంది? "ఏంట్రా నువ్వు రూ. 100 ఇవ్వడం ఏంటి? నేను చేసి పెట్టడం ఏంటి? కావాలంటే నన్నడిగితే నేను చేసి పెట్టనా" అంటుంది. అవును. ఇప్పుడు మీరు రూ. 100 ఇస్తే నువ్వు చేసి పెడతావా అంటే అప్పుడే కోపమొస్తుంది. అవునా? అలాగే మన తల్లి, తండ్రే కదా భగవంతుడు. నేనేదో ఇస్తానయ్యా,
నువ్వు నాకు చేసి పెట్టు అంటే అది భగవంతునికి కోపమే కలిగిస్తుంది. కానీ ఏంటి అమ్మ గదా! తండ్రి గదా! అలా చేసినా భగవంతుడు చేసి పెడతాడు. అది భగవంతుని యొక్క గుణము. కానీ మనం వెళ్ళేవాళ్ళం అలా చేయరాదు. వెళ్ళి అమ్మ కావాలి అంటే చేసి పెట్టదేంటి అమ్మ? అలాగే భగవంతుడు అయ్యా కొంచెం చూసుకోవయ్యా అంటే ఖచ్చితంగా చేస్తాడు. అది కొన్ని విషయాలు భగవంతునికి తెలుసు. వీడికి ఎప్పుడు ఏమి ఇవ్వాలో భగవంతుడు చూసుకుంటాడండి. మనం అడిగేసామని పెట్టరు. ఇప్పుడు ఒక అబ్బాయి పాపం ఏదో ఒక రోగం ఉంది. కొన్ని ఆహారాలు ఇవ్వకూడదని డాక్టర్ అన్నారనుకోండి. అమ్మ ఇస్తుందా? ఇవ్వదు. వాడు ఎంత బతిమాలినా ఏం చేసినా ఇవ్వదు. ఎందుకంటే వాడికి అదే హితము అని అమ్మకు తెలుసు. అలాగే భగవంతుడు కూడా ఆ కాలంలో ఇతనికి ప్రియముగా ఉన్న భవిష్యత్తులో అది హితము అని చూసి కొన్ని విషయాలు చేస్తాడు. కొన్ని కష్టాలను ఇస్తాడు. హ్మ్. అందుకే. కానీ మనం ప్రార్థించటం మనం చేయవచ్చును. ఆ ప్రార్థించడం చేయాలి కానీ అక్కడొచ్చి అయ్యా నేను నీకు అర్చన చేస్తాను నాకు ఇది చెయ్యి అని మనం చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు నాకు ఇది చేస్తే నీకు గుండు కొట్టించుకుంటాను. మీరేమైనా చేయాలా? సేవలుగా చేయండి. ఇప్పుడు అమ్మ మనకెంతో చేస్తోంది. అమ్మకు మనకు మనకెంతవరకు వీలవుతుందో అంత ఉపకారం చేస్తాం. సేవలు అందిస్తాం. అందించాలి. ఆ సేవలు అందించటం వల్ల నాకేదో కావాలి అనుకుంటే అక్కడే తప్పు. అవును. భగవంతునికి బాగా సేవలు చేయండి. మీరు కిరీటం సమర్పించాలా? సమర్పించండి. మీరక్కడెళ్లి శారీరకంగా ఏదో కార్యం చేస్తారా? చేయండి. కానీ కిరీటం సమర్పించానయ్యా, నాకు వెంటనే ప్రమోషన్ రావాలి అని అనుకోవటము. అది అస్సలు రాదు. ఇదొక విషయం అండి. సో, ఫిజికల్ అంశం ఒకటి చూసాం. రెండోదేంటంటే మందిరానికి వచ్చే వాళ్ళందరూ కూడా ఏదో ప్రార్థనలతోనే వస్తున్నారు. కొన్ని చోట్ల ఒకటి హనుమంతునికి చూడొచ్చనమాట మాలలు వేస్తారు. ఈ కాగితంలో అలా చుట్టి చుట్టి ఇలా పెద్దగా మాల వేస్తారు. తమలపాకులతో ఒక మాల. తమలపాకు మాల కాదు. ఇక్కడ ఉంది. అక్కడ ఆంధ్రాలో ఉందో అని తెలీదు. ఇక్కడేం చేస్తారంటే కొన్ని చోట్ల, అన్ని చోట్ల కాదు. ఒక కాగితం ముక్క తీసుకోవటం. దాంట్లో ఒక ప్రార్థన రాయటం. దాన్ని చుట్టి ఇప్పుడు తమలపాకు చుట్టినట్లుగానే ఆ కాగితాన్ని చుట్టి దాంతో ఒక మాల చేయటం. అయ్యయ్యో! హ్మ్. ఆ మాల ఎంత పెద్దగా ఉంటుందో తెలుసా? హ్మ్. ఒక్కో కాగితంలో ఒక్కో ప్రార్థన. హ్మ్. ఆ మాల వేయటం. అంటే ఏంటి? ఏదో భగవంతుని వద్ద వచ్చి అయ్యా చూసుకొని ప్రార్థించవచ్చును. ఇలా ఏదో మాల పెట్టేస్తే భగవంతుడు చేస్తాడు అని అలా అనుకోవాల్సిన అవసరం లేదు. మనకేది హితమో అది భగవంతుడు చూసుకుంటాడు. అక్కడొచ్చి ఏదో ప్రార్థన అయితే చేసుకోండి. అంతేకాని దానికన్నా నేనేదో చేయటం వల్ల భగవంతుడు చేస్తాడు అనే భావనను మనము పెట్టుకోవద్దు. అలా చేయటం వల్ల చేస్తాడంటే చేస్తాడు మళ్ళీ. కానీ ఆ భావన నుంచి మనం ఎంతవరకు వీలైతే అంతవరకు బయటికి రావాలి. సో, ఇప్పుడు శాస్త్రాల్లో చూసారు, ఆగమాల్లో చూసారనుకోండి. అవును. కామ్యంగా ఒక కామనతో అంటే ఒక ఆశతో వచ్చేవాళ్ళు ఏ కాలంలోనూ ఉండారు. ఆ హ్మ్. కాలంలోనూ ఉండారు. ఈ కాలంలో ఉన్నారు. వాళ్ళ కోసం కొన్ని క్రియలను చేయటం కూడా హ్మ్. శాస్త్రాల్లోనే ఉంది. హ్మ్. కానీ అలా ఉండటమే చివరిదాకా మనకు ఉద్దేశ్యమా అంటే కాదు అంటాను. అడిగారు. కానీ ఇటువంటివి ఉండవు కదా స్వామి. పర్సెంటేజ్ బిజినెస్ అనేది ఆ! భగవంతుడితో ఏ ఆ! శాస్త్రంలో ఏ కూడా ఏ ఉండదు. అది లేదు. అది లేదు. హ్మ్. నువ్వు ఇంత చేయి నేను నీకు ఇంత చేస్తాను. అదే వ్యాపారాలు ఖచ్చితంగా కూడదండి. హ్మ్. మన తల్లిదండ్రులతో వ్యాపారం చేసినట్లే కదా! అవును. దాంట్లో మరొక విషయం. మీరు మధ్యలో గోత్రనామాలు అన్నారు. హ్మ్. అదేంటో ఇది 2 విషయాలండి. మనం ఏదో సమర్పించామనుకోండి, దాంట్లో నేను చూస్తూ ఉంటాను కొన్ని దేవాలయాల్లో ఫ్యాన్లు ఉంటే తిరుగుతూ ఉంటాయి. ఫ్యాన్‌లో పెద్దగా పేరు రాసుంటుందనమాట. ఉభయం హ్మ్. అతనెవరు రాస్తారు ఇక్కడ కానుక. అది దానం చేసిన వారు ఆ! లేదంటే అలా అలా ఉండొచ్చు. ఇక్కడ ఉభయం అని అంటారిక్కడ. హ్మ్. ఉభయం వీరు అని పెద్దగా రాసుంటుంది. మన పేరు బయట కనబడాలి అని. అస్సలు కూడదండి. హ్మ్. మన సంప్రదాయంలో అంటూ ఉంటారు. ఎలా ఉండాలి ఒక భక్తుడు అంటే ఉప్పులాగా ఉండాలి. హ్మ్. ఒక ఆహారంలో ఉప్పు లేదనుకోండి అది రుచికరంగా ఉంటుందా? ఉండొచ్చు. ఉండదు. కానీ ఉప్పు బయట కనబడుతుందా? కనపడదు. కనబడదు. ఆ ఉప్పులా ఉండాలనమాట. కార్యాలన్నీ చేయాలి. బయట మన పేరు కనబడాలి అనే అవసరం లేదు. ఒక్కో సేవకుడు నేనే చేశాను, నేనే చేసుకో అని చెప్పకూడదసలు. బయట అది రాకపోతే మంచిది అని ఉండాలి. అలాగే భగవంతుని వద్దకు వెళ్ళి అదేదో ప్రార్థన చేసుకున్నాం అనుకోండి, ఏదో అర్చన చేస్తున్నాం. సాధారణంగా వైష్ణవ సంప్రదాయాన్ని తెలిసిన వాళ్ళు వెళ్ళి అర్చన చేసినా సరే, భగవంతునికి మనం సేవగా చేస్తున్నాము. భగవత్ కైంకర్య రూపం అలాగే చేస్తారు. గోత్రాల నామాలు ఏం చెప్పకూడదు. అవును. వీళ్ళు వద్దన్నా సరే అర్చకులు వాళ్ళ యొక్క మంచి అభిప్రాయంతో వీళ్ళకు హ్మ్. సమృద్ధి ఏర్పడాలి అని వాళ్ళు సంకల్పించుకుంటారు. అది వేరే విషయం. మనం ఆశపడకూడదు. మనము సేవగా అది చేయాలి. అలా చేసేటప్పుడు నా పేరు ఖచ్చితంగా అక్కడ ఉండాలి. వినబడాలి అని అనుకోవటం తప్పండి. భగవంతునికి మన పేరు తెలీదేంటి? మనకైనా ఈ జన్మలో పేరు తెలుసు. భగవంతునికి మనం ఎత్తిన జన్మల్లో
ఏ పేర్లుంటాయో అన్ని పేర్లు తెలుసు భగవంతుడికి. దాని వెనకాల చరిత్ర కూడా తెలుసు. తెలుసు. అంతా తెలుసు ఆయనకి. హ్మ్. కదా! బహూని మే వ్యతీతాని జన్మాని తవ చ అర్జున. తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతమ అంటాడు కృష్ణుడు. అర్జున నువ్వెన్ని జన్మలు ఎత్తావో నాకు తెలుసు. నేను కూడా ఎన్నో జన్మలు ఎత్తాను. నా జన్మల గురించి కూడా నాకు తెలుసు. హ్మ్. నీ జన్మల గురించి కూడా నాకు తెలుసు. హ్మ్. నీకే అసలేం తెలీదు. మనకే మన ముందు జన్మ గురించి తెలీదు. అందుకని ఆ భగవంతుని వద్దకు వెళ్ళి నాది జే పేరు, నాది గోత్రము అని చెబితేనే భగవంతుడు కార్యం చేస్తాడు. హ్మ్. అని మా కుటుంబంలో 30 మంది ఉన్నారంటే, ఆ 30 మంది పేర్లు, గోత్రాలు చెబితేనే భగవంతుడు కార్యం చేస్తాడు అనుకోవటం, ఆ భగవంతుడిని ఒకలా కించపరచడంలా అవుతుంది. ఖచ్చితంగా. హ్మ్. అందుకని ఎక్కడ పడితే అక్కడ గోత్రం చెప్పండి, గోత్రం చెప్పండి, నా పేరు వినబడలేదు గొడవ చేయటం ఏం లేదు. మనం వెళ్ళామా భగవంతుడు చూసుకుంటాడు. నీ మనస్సు శుద్ధంగా ఉంటే భగవంతునికి తెలుసు. భగవంతుడు ఖచ్చితంగా చూసుకుంటాడు. అంతేకాని నీ పేరు చెప్పటం వల్లే భగవంతుడు చూసుకుంటాడంటే, భగవంతుడు కించపరచడమే కదండీ ఇది. ఖచ్చితంగా. అదే కాకుండా స్వామి దేవాలయంలోకి వెళతారు స్వామి. వెళ్ళేదాకా ట్రైన్ ఎక్కో, బస్ ఎక్కో, అక్కడ రకరకాల గొడవలు పడో, ఆ క్షేత్రానికి వస్తారు స్వామి. ఉదాహరణకి తిరుమలే తీసుకుందాం స్వామి. ఎన్నో 3 నెలల కిందట ఒక టికెట్ బుక్ చేసుకుంటారు. నానా కష్టాలు పడి రిజర్వేషన్ పెట్టుకొని తిరుమల చేరుతారు స్వామి. తిరుమల చేరి క్యూ లైన్‌లోకి వెళ్ళిన తర్వాత ఒక గొడవ స్వామి. హ్మ్. పక్క భక్తుడితో దెబ్బలాట. క్యూ లైన్‌లో తోసుకోవడం. దర్శనానికి దొరికేది ఆ 10 సెకండ్లు స్వామి. ఆ 10 సెకండ్ల కోసం వీడు కనీసం 10 మందితో దెబ్బలాడి దర్శనానికొస్తాడు. ఇది దాసుడు ఉపన్యాసాల్లో చెబుతూ ఉంటాను. ఒక భక్తుణ్ణి తోసేసి భగవంతుని యొక్క దర్శనం చేసుకోవటం లాంటి ఒక అపాయం మనకు లేదండి. హ్మ్. భగవంతుడు, భక్తులు వీళ్ళలో ఎవరు ప్రధానం అంటే భక్తులే ప్రధానము. వాళ్ళతో కలిసి గోవిందా, గోవిందా అనుకుంటూ వెళ్ళటం, నామ సంకీర్తన చేస్తూ వెళ్ళటం, భగవద్గుణానుభవం చేస్తూ వెళ్ళటం అది చేయాలి ఖచ్చితంగా. కానీ అదే సందర్భంలో వాళ్ళతో కొట్లాట్లు, గొడవలు, నేను ముందు లైన్‌లో వచ్చాను, నువ్వు ముందు వెళ్ళిపోయావేంటి అని అదే కొన్నిసార్లు మనకు అన్యాయం అనిపించిందనుకోండి, కొంచెం వాళ్ళతో మేము ఇంతసేపు నెమ్మది. ఇక్కడ ఉన్నామండి, హ్మ్. మమ్మల్ని దాటి మీరు వెళ్ళకండి హ్మ్. అని చెప్పవచ్చును. నెమ్మదిగా చెప్పవచ్చును. సరే అంతకు దాన్ని మించి కూడా వాళ్ళు చేస్తున్నారనుకోండి కొన్నిసార్లు, సరే పోతే పోయిందిలెండి. ఓ 5 నిమిషాలు లేట్ అయితే ఏంటి అని వదిలేయవచ్చును. కానీ అక్కడ పెద్దగా గొడవలు చేయటం అనేది భగవంతునికి ఎలా అనిపిస్తుంది? ఒక తల్లి, తండ్రి వాళ్ళ ముందు ఇద్దరు కొడుకులు వాళ్ళు గొడవ పడుతున్నారనుకోండి, దానిలా ఒక బాధ వాళ్ళకి కలగదండి. అలాంటి బాధ వాళ్ళకు ఎప్పుడు కలగదు. అది విశేషంగా తమ ముందే. అలా భగవత్ సన్నిధికి వెళ్ళినప్పుడు మనం చూస్తూ ఉంటాం. ఏదో తీర్థం, ప్రసాదం ఇస్తూ ఉంటారు. దాంట్లో పెద్ద పెద్ద కొట్లాటలు జరుగుతూ ఉంటాయి. చూసుకుంటూ వస్తారు. దాసుడు అంటాను, "అమ్మా ఈ తీర్థం వల్ల కానీ, ఈ ప్రసాదం వల్ల కానీ మీకు మోక్షం దొరకదు. మీ ప్రవర్తన ఎలా ఉందో దానికి తగినట్లుగానే." అంతే కదా! ఓ భక్తుడిని తోసేసి ప్రసాదం తీసుకోవడం వల్ల ఏమవుతుందండి? భగవంతుడు ఆ రీతిలోనే మీకు అనుగ్రహాన్ని ఇస్తాడా? ఏమి ఇవ్వడు. దాసుడు అనుకుంటాను. అలా మనకు ఒక స్థితి ఏర్పడిందంటే, మనం తప్పుకొని కొంచెం వెనకాల నిల్చున్నా ఏం అవ్వదండి. భగవంతుడు మనల్ని ఎలా అనుగ్రహించాలనుకుంటాడో అలా అనుగ్రహిస్తాడు. భక్తుడిని తోయకుండా వెనకాల నిల్చున్నా సరే, భగవంతుడు అనుగ్రహించాలంటే అనుగ్రహిస్తాడంతే. హ్మ్. ఆ! వాడికి అర్థమైందిరా. భక్తులతో ఎలా ప్రవర్తించాలో వాడికి తెలిసిందిరా అని భగవంతుడి అనుగ్రహానికి మనం పరిపూర్ణ పాత్రులవుతాం. అదేదో తీర్థం, ప్రసాదం వచ్చేసరికి అందరూ అలా దాని మీద అలా పడిపోతాం. పడిపోతూ ఉంటారు. అయ్యో! అస్సలు అవసరం లేదు. భగవంతుడిని మనం కించపరుస్తున్నాం. ఆ తీర్థం ద్వారానే భగవంతుడు అనుగ్రహిస్తాడు. ఆ ప్రసాదం ద్వారానే అనుగ్రహిస్తాడు. ఈ సఠారి తీసుకుంటేనే అనుగ్రహిస్తాడు అనుకుంటే భగవంతుడిని కించపరచటమే. భక్తుల్ని తోయకుండా దొరికిందంటే చాలా మంచిది. తీర్థం వద్దంటామా మనం? ప్రసాదం వద్దంటున్నామా? శఠారి వద్దంటున్నామా? ఖచ్చితంగా కావాల్సిందే. కానీ వీళ్ళను తోసుకొని అది కావాలంటే అక్కర్లేదు. అక్కడి భగవంతుడి కన్నా భక్తులకి ముందు ప్రాధాన్యం. ప్రాధాన్యం ఇవ్వాలి. హ్మ్. వీళ్ళు వెంటనే దీంట్లో వాడు పెద్ద భక్తుడేంటి? మనకు తెలీదండి. వాడు ఎంత భక్తిమంతుడో కాదో మనకు తెలీదు. హ్మ్. మనం అతని హృదయంలోకి వెళ్లి చూసామా మనకు తెలీదు. జాగ్రత్తగా ఉండడం మంచిది అంతే కదా! వాడు సనాతన భక్తుడో ధర్మం. కాదో దేవాలయ దర్శనం కోసం వచ్చేసాడు. అంతే భక్తుడే మన దృష్టిలో. భగవంతుడిని సేవించుకోవాలనుకుని ఒక ఆనుకూల్యంతో వచ్చిన వాడే కదా! అంతే. మనం ఇంకా పరిశీలించడానికి మనకే అర్హత లేదు. అవును. భక్తుడు అనుకోని మనం తప్పుకోవాల్సిందే. అదే మంచి విషయం. సనాతన ధర్మంలో ఏ వాళ్ళు ఏ ఫిలాసఫీకి చెందిన వాళ్ళైనా కూడా ఇది కామన్ నియమమే కదా స్వామి. అవును. హ్మ్. అవునండి. ఎక్కడ కూడా ఈ దేంట్లో చూసినా సరే భగవంతుడు ఏమంటాడు? భక్తుడంటే నాకు అత్యంత ప్రియుడురా అంటాడు. జ్ఞాని త్వాత్మైవ మే మతం. హ్మ్.
ప్రియో హి జ్ఞానినోత్యర్థమహం సచమో ప్రియ. నాకు వాడు ప్రియుడు, అతనికి నేను ప్రియుడిని అంటాడు. అప్పుడు భగవత్ ప్రియుడిని మనం నిందిస్తే, హ్మ్. వారితో గొడవ పడితే భగవంతుడు ఏమని అనుకుంటాడు? అందులో సందేహమే లేదండి దీంట్లో. ఆ స్వామి అయితే ఇప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళాం స్వామి. ఈ గోత్రనామాలు ఇవన్నీ పైన శ్రద్ధ పెట్టకుండా దేనిపైన శ్రద్ధ పెట్టమంటారు? ఒకటి భగవద్ దర్శనం. భగవంతుడిని బాగా సేవించుకోవాలి. ఆ భగవంతుడిని సేవిస్తూ ఉండగా మనకు ఎటువంటి భావన కలగాలంటే, అయ్యో! భగవంతుడు ఇంత అందంగా ఉన్నాడే, ఇంత వైభవోపేతంగా ఇక్కడ అన్నీ ఉన్నాయే, ఈ భగవంతుడు బాగుండాలి. భగవంతుడు బాగుండాలి అని మంగళాశాసనం చేయాలండి. హ్మ్. ఇది సనాతన ధర్మం ఎక్కడ చూసినా. మీరు ఉత్తర భారతానికి వెళ్ళంటే జై అంటారు వాళ్ళు. జై శ్రీరామ్ అంటారు. హ్మ్. రామునికి ఎప్పుడు విజయమే. హ్మ్. బాగుండాలి అని అక్కడ ప్రార్థన. ఇక్కడికొచ్చామనుకోండి, తమిళనాడుకొచ్చామంటే పల్లాండు పల్లాండు అంటారు. హ్మ్. అయ్యా నువ్వు నూరేళ్ళు నూరేళ్ళు బతకాలయ్యా హ్మ్. అని మంగళాశాసనం చేస్తారు. ఎక్కడికెళ్ళినా సరే మంగళాశాసనం. భగవంతుడు బాగా ఉండాలి, భగవంతుడు బాగుండాలి అనేటువంటి ప్రార్థనతో మనం వెళ్ళాలి. భగవంతుడి నుంచి మనమేదో తీసుకోవడం కాదు. ఆ భగవంతుడు బాగా ఉండాలి అని భగవంతునికి సమర్పించడం అన్నమాట. అది మన జీవితమే భగవంతుని కోసం అయితే, అక్కడ మందిరానికి వెళ్ళామా, ఎక్కడికి వెళ్ళినా సరే భగవంతుని కోసమే జీవించాలి. అది మందిరానికి వెళ్ళే సమయంలో అక్కడ విశేషంగా భగవంతుని కోసం అని ఉంటూ, భగవంతునికి అని సమర్పించటం, భగవంతునికి కైంకర్యముగా, సేవగా చేయటం, ముఖ్యంగా మంగళాశాసనం చేయటం, మంగళం పాడటం అది చేయాలండి. చాలా సంతోషం స్వామి. అత్యంత తక్కువ సమయంలో ఇది చేసినా కూడా స్వామి, నేటి ప్రపంచానికి ఇది ఒక దిక్సూచి. నిజంగా ఖచ్చితంగా అందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకొని పాటించాలి అని దాసుడి యొక్క విజ్ఞాపన స్వామి. చాలా ధన్యవాదాలు. చాలా సంతోషం అండి. ఈ వీడియోని వీక్షించిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. సనాతన ధర్మం గురించి, ముఖ్యంగా శ్రీ వైష్ణవ సంప్రదాయం గురించి అందరికీ తెలియాలి. లోకంలో వీటి యొక్క గొప్పతనం ఏంటో అందరూ తెలుసుకునేలా చేయాలి అనే సదుద్దేశంతో ఈ ఛానల్ ప్రారంభించడం జరిగింది. ఒక్కొక్క వీడియో మీ ముందుకు రావడానికి వెనుక చాలా పరిశ్రమ దాగి ఉంటుంది. అది వీడియో రికార్డ్ చేయడం దగ్గర నుంచి, దాన్ని ఎడిట్ చేయడం, ఆ లైట్స్, ఆ కెమెరా, ఇదంతా కూడా ఎంతో శ్రమ తర్వాత ప్రయత్నంతో కూడుకున్నటువంటి అంశం. కాబట్టి ఈ మా యొక్క ప్రయత్నానికి ఏ విధంగా సహాయపడాలి అని అనుకున్నా కూడా దానికి కావలసినటువంటి లింక్స్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఉంటాయి. అదేవిధంగా కూడా మీ స్క్రీన్ పైన కూడా ఆ డీటెయిల్స్ని మీరు వీక్షించవచ్చును. ధన్యవాదాలు.